సో బ్రదర్స్, మన ఛానల్కి వచ్చేసి స్ట్రైక్ అయితే పడింది. అది ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఎలా వేశారు, అవన్నీ కూడా ఎండింగ్ వరకు చూడండి. సో మీకైతే చెప్తా. జస్ట్ మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా బ్రదర్స్. ఇక్కడ ఈ గేమ్లో డబ్బులు పెట్టకండి, ఇది పే టు విన్ గేమ్. ఇందులో మీరు డబ్బులు పెట్టారంటే తిరిగి రావు, డబ్బులు బొక్కే తప్ప ఎటువంటి యూజ్ ఉండదు అని మీకు చెప్పి తప్పు చేశానా? మీలో కొంతమంది గేమ్లో ఎక్కువగా మనీ ఖర్చు పెట్టేసి ఎక్కువ అమౌంట్లో వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా అకౌంట్లోంచి తీసేసి మరి టాప్అప్ చేసి మనీ వేస్ట్ చేశారు. అరే నేను తప్పు చేశానురా, సూసైడ్ చేసుకుందాం అని ఆలోచనతో ఉన్న వాళ్ళని కూడా అరే మీరు జస్ట్ రియలైజ్ అయ్యండి, మీరు చేసిన తప్పుని మీ పేరెంట్స్ దగ్గర ఒప్పుకోండి అని నిర్భయంగా సూసైడ్ అలాంటి మన మైండ్ సెట్ నుంచి చేంజ్ చేసి తప్పు చేశానా? లేదా ఇక్కడ గరీనా ఫ్రీ ఫైర్ అనే ఒక కంపెనీ ఉంది, దానికి ఎగెనెస్ట్గా వీడియోలు చేస్తే స్ట్రైక్ వేయడమే కాకుండా కొన్ని సార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఒక విధంగా డైరెక్టర్ లైఫ్ని స్పాయిల్ చేసే విధంగా లీగల్ యాక్షన్, లీగల్ కేసు తీస్తుంది అని తెలిసి కూడా నా లైఫ్ రిస్క్లో పెట్టి మరి మీకోసం గరీనా ఇలాగ మీ దగ్గర నుంచి స్కామ్స్ చేస్తుంది, మీ దగ్గర నుంచి ఇలా మనీ లూట్ చేస్తుంది. ఈ గరీనా మీ దగ్గర నుంచి డబ్బులు మింగడానికే తప్ప గేమ్ యొక్క మెయింటెనెన్స్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోదు. అలాగే మోడరేటర్స్ అసలు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా నిజాన్ని నిర్భయంగా మీ దగ్గర చూపించా. ఇక్కడ తెలుగు కమ్యూనిటీలో ఇక్కడ నిజాన్ని నిర్భయంగా చూపించడమే తప్ప. చూడండి బ్రదర్స్, నాకు వచ్చేసి స్ట్రైక్ అనేది పడింది. అది ఎవరి దగ్గర నుంచో కదా, గ్యాన్ MSU దగ్గర నుంచి. ఒకప్పుడు 2 ID సేల్స్ గ్రూప్ అనేది ప్రమోట్ చేశాడు, అందులో స్కామ్ అయింది. దానివల్ల నేను వీడికి గట్టిగా ఎఫెక్ట్ చేసి ఆడియన్స్కి మోసం చేశాడని. అప్పుడు చాలామంది అనేది ఐడి కొనుక్కోవడానికి ఇలా మోసం చేశాడు, మనీ స్కామ్ చేశాడు. అలాగే ఇంకొకడు వాళ్ళ మదర్కి హెల్త్ బాగోలేదంటే వాడు మనీ పే చేద్దాం, లైక్ మనీ లేకపోతే ఐడి అనేది సేల్ పెడితే ఐడి కూడా స్కామ్ వేసాడు అని చెప్పి ఇలాగా అప్పుడు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఏడ్చాడు. సో అది చూడలేక, ఆ బాధ చూడలేక ఇంకా గ్యాన్ MSU రెస్పాండ్ కావట్లేదు కాబట్టి ఏదో ఒకలాగా నాకు పీక్స్ లెవెల్లో ఇంకా ఆడియన్స్కి అంత ఎఫెక్ట్ చేసిన వాడికి ఇంకా పీక్స్ లెవెల్లో 18+ పీక్స్ లెవెల్లో అయితే గట్టిగా అయితే ఇచ్చారు. దాని తర్వాత లైవ్లో రెస్పాండ్ కావడం, అలాగే కొన్ని కాల్స్లో ఏమంటే అది నాకు అవసరం ఏంటి, అదొక యాప్ ప్రమోషన్ టైప్లో చేసా, గ్రూప్ ప్రమోషన్ అనేది. అందులో స్కామ్ అయితే నాకేం అవసరం, నాది బెట్టింగ్ యాప్స్ టైప్లో అది ఇది అని చెప్పేసి ఆడియన్స్కి ఇలాగైతే మాట్లాడాడు. సో నేను దానికోసం కూడా నేను ఇలాగ ఆడియన్స్ కోసం వాడు ఆఖరికి ఆ లైవ్ స్ట్రీమ్లో కూడా వార్నింగ్స్ ఇస్తా ఉన్నాడు. 18+ వాడితే అసలు మంచిగా ఉండదు, ఏం చేస్తుందని చేస్తా, ఏదో లీగల్ యాక్షన్ తీసుకునే టైప్లో మాట్లాడు. అయితే ఏం చేసుకుంటే అది చేసుకుని లీగల్ యాక్షన్ తీసుకున్నాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆడియన్స్ కోసం, మీకోసం, కేవలం మీకోసం. సో వాడితో డైరెక్ట్ రిస్క్ చేసి మరి అయితే చేశా. అండ్ ప్రెజెంట్ వచ్చేసి లైక్ మొన్న ఒక వీడియో అయితే చేశాడు. సో ఒక క్రింజీ ప్రపోజల్ ప్రాంక్. సో అది వాడి దృష్టిలో ఏమిటంటే వాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు అనుకున్నాడు. ఇక్కడ ఏ క్రియేటర్ అయినా కావచ్చు, ఇక్కడ ఏదైనా ఎవడైనా కావచ్చు, ఏ రోస్టర్ అయినా కావచ్చు, ఇక్కడ ఎవడైనా చేసేది నచ్చకపోతే లైక్ ఒక క్రింజీగా అనిపిస్తే అది క్రిటిసైజ్ చేయొచ్చు, అలాగే ట్రోల్ చేయొచ్చు. అక్కడ ఆడు చేసింది ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయినా కూడాను అది క్రింజీగా అనిపించింది కాబట్టి నేను జస్ట్ ఒక ఫన్నీ వేలో మాత్రమే ఆడికి ట్రోల్ చేసి రోస్ట్ చేశా. సో అందులో వచ్చేసి జస్ట్ మీకోసం ఫన్ జనరేట్ చేయడం కోసం అనేది ఆడి ఛానల్లో లైక్ ప్రపోజల్ ప్రాంక్ యొక్క అందులోంచి ఒక క్లిప్ అనేది తీసుకున్నా. సో ఆ క్లిప్ అనేది లైక్ ఫుల్ వీడియోను కూడా వాడా. సో దానికైతే ఆ ఫుల్ వీడియోకి స్ట్రైక్ పడలా. అదే మనకి ఛానల్కి ఒక షార్ట్ వీడియోస్ నార్మల్గా ఫుల్ వీడియో ఏదైతే పెట్టానో అది స్ప్లిట్ చేసి పెడుతున్నా. సో దానికోసం అది కట్ చేసి పెట్టడంతో డైరెక్ట్గా దానికి లైక్ స్ట్రైక్ అనేది దానికి వేసేసాడు ఆ షార్ట్ వీడియోకి. సో మై డియర్ బ్రదర్స్, మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా. సో ఇంతవరకు నేను ఏదైతే చెప్పింది నిజమని నమ్మి నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో జస్ట్ ఒక్క హెల్ప్ అడుగుతున్నా బ్రదర్స్. మీకోసం నా లైఫ్ ఇంతలా రిస్క్ చేశా. సో జస్ట్ మీరు నా కోసం ఎవరైతే నేను చెప్పింది నిజమని నమ్ముతున్నారో నేను చెప్పింది ఒక్క చేసి పెట్టండి బ్రదర్స్. సో వెళ్ళండి బ్రదర్స్, వెళ్ళి ఆడి ఛానల్లోకి వెళ్ళి లైక్ స్ట్రైక్ ఎందుకు స్ట్రైక్ వేసాం అని చెప్పి స్పామ్ చేయండి బ్రదర్స్. అలాగే మై డియర్ కో రోస్టర్స్, ఇక్కడ ఎవరైతే కో రోస్టర్స్ ఉన్నారో సో మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా బ్రదర్స్. సో జస్ట్ నేను ఇక్కడ ఏం తప్పు చేశానని అది నాకు స్ట్రైక్ చేశాడు. నేను జస్ట్ ఇక్కడ ఆడియన్స్కి ఎంటర్టైన్ చేద్దామని చెప్పి జస్ట్ ఒక ఫన్నీ వేలో వీడియో చేయడం తప్ప ఇక్కడ ఎవరైతే నా కో రోస్టర్స్ ఉన్నారో KCPD ద రోస్టర్, OD18 రియాలిటీ, అలాగే సూర్య, అలాగే ఇక్కడ ఎవరైతే నా యొక్క కో రోస్టర్స్ ఉన్నారో సో రియాక్ట్ కండి, అసలు నేను ఏం చేసిన తప్పు. సో అలాగే బ్రదర్స్, మన యొక్క బ్యాకప్ ఛానల్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టా బ్రదర్స్, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసా.
సో వచ్చి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్. అలాగే బ్రదర్స్, మీకు ఒకే ఒక్క చిన్న విషయం అయితే చెప్పాలి. నేను జస్ట్ ఒక్క 3 డేస్ చూస్తా బ్రదర్స్, ఆడు స్ట్రైక్ తీయలేదా, సో అసలు ఎందుకు అంటే స్ట్రైక్ వేస్తే డైరెక్ట్గా నేను లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు, నాకు ఏం భయం కాదు, నాకు ఏం ఫరక్ పడదు. కానీ అవతల ఒక్కడి లైఫ్ ఎందుకు ఇది అయ్యిద్ది అని చెప్పేసి నేను అందుకనే వెయిట్ చేస్తాను. నాకు వాడు 3 డేస్లో ఖచ్చితంగా స్ట్రైక్ బ్యాక్ తీసుకోవాలి. స్ట్రైక్ తీసుకోలేదా ఆడు ఏం చేస్తాడో నేను చూస్తాను. నేను ఏం చెయ్యాలో నేను అది చేస్తా. తర్వాత నేను కాంప్రమైజ్ అవ్వు, నువ్వు స్ట్రైక్ బ్యాక్ తీసుకో, విత్డ్రా చేసుకుందాం అంటే మాత్రం నేను అస్సలకి కూడా ఊరుకోను. తర్వాత ఇంకా నేను అసలు ఈక కూడా దిగను 3 డేస్ తర్వాత ఇంకా ఆ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయినా నాకు అనవసరం అన్నట్టుగా ఉంటా. సో అందుకనే ఇక్కడ ముందరే చెప్తున్నా జ్ఞానమేసు, 3 డేస్ నేను భయపెట్టడం అని కాదు, నీకు ఖచ్చితంగా చెప్తున్నా 3 డేస్లో స్ట్రైక్ బ్యాక్ తీసుకో, లేదా తర్వాత ఏం చేయాలో అది చేస్తా. తర్వాత ఇదేదో నేను భయపెట్టడానికి కాదు, నేను సీరియస్గానే చెప్తున్నా.